ల్యాండ్రీ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. సో మనం అక్కడ కావాల్సినప్పుడు ల్యాండ్రీ కూడా ఇవ్వచ్చు. సో చూసారు కదా, ఇది ల్యాండ్రీ అన్నమాట. సో ఇక్కడ మనము క్లాత్స్, ఇంకా బెడ్స్, ఇంకా ఇవన్నీ మనం చెప్తే వీళ్ళు వచ్చి ఇక్కడ పెట్టేసి ల్యాండ్రీలో ఇచ్చేసి మనకి ఎప్పటిది అప్పుడు అప్ టు డేట్ క్లీన్ చేసి ఇస్తారు. ల్యాండ్రీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసినట్లయితే మనకి ఒక పెద్దది కాటేజ్ అనేది ఉంది. సో ఈ కాటేజ్ లో ఒక 15 మెంబర్స్ కెపాసిటీ వరకు మనమైతే హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఉందన్నమాట. సో ఇది బడ్జెట్ వచ్చేసి కూడా చాలా తక్కువ. 15 మెంబర్స్ అంటే ఈచ్ పర్సన్ ఒక 700 పడుతుంది, అంటే ఒక 12,000లో అయిపోతుంది. సో హ్యాపీగా చిల్ అవ్వచ్చు. లెట్స్ హ్యావ్ ఎ లుక్ లెఫ్ట్ సైడ్. సో నేనేంటి దాచిపెడుతుంది అనుకుంటున్నారా? సో అందరికి ఇష్టమైనది అంటే నాట్ ఓన్లీ బాయ్స్, గర్ల్స్ కూడా చాలా ఇష్టమైనది, నైట్ అయితే గుర్తొచ్చేది ఏంటంటారు? చూడండి, సో కింగ్ ఫిషర్ సర్కిల్. సో హాయిగా ఈవినింగ్ అయితే మంచిగా మందేసు, సిగరెట్ వేసు, అలా కూర్చొని మధ్యలో ఎంజాయ్ చేస్తుంటే ఎంత బాగుంటుంది. సో దానికోసం కూడా వీళ్ళు స్పెషల్గా ఒక సర్కిల్ లాంటి స్పేస్ని క్రియేట్ చేశారు. చూడండి, సో ఈ సర్కిల్లో అలా కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీ అంతా ఇలా సపరేట్గా ప్రైవేట్గా మనకు ఉంటుందా ఫ్యామిలీ కోటి. సో ఎవ్రీవన్ విల్ సిట్ ఓన్లీ. సో ఇక్కడ మంచిగా డ్రింక్స్ పెట్టుకుని అట్లా ఎంజాయ్ చేస్తుంటే ఎంత బాగుంటుంది. సో ఇక్కడ మనకి పబ్బు లేదు అన్న ప్రాబ్లం కూడా లేదు, మంచి ఆర్గానిక్ పబ్ లాగా సిట్టింగ్ ఇక్కడ. అలసిపోయినాం కదా, సో ఇప్పుడు అడ్వెంచర్స్ చూద్దాం ఒకసారి. సో అవి కూడా చేసి అలసిపోయి హ్యాపీగా పడుకుందాం. సో వావ్, గ్రీనరీ ఎంత బాగుందో. సో ఇంత పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ లో మీరు కూడా రోజు ఇక్కడే ఉండాలనిపిస్తుంది కదా, ఇంటికి కూడా వెళ్ళాలనిపించదు? చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. సాటర్డే సండే వస్తే మేము అంతా ఇక్కడే టైం స్పెండ్ చేస్తామండి. సో ఇంటికి వెళ్ళాలనిపించదు నిజంగానే. సో అండ్ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే స్పోర్ట్స్ అన్నమాట, లైక్ బాక్స్ క్రికెట్, లైక్ ఫుట్బాల్, సాకర్ బాల్. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు 4 క్రికెట్ బాక్సెస్ ఉన్నాయండి, చాలా బిగ్ బాక్సెస్. కస్టమర్స్ ఎవరైనా వచ్చినా గానీ వాళ్ళ ప్లాట్ నంబర్ అక్కడ మనకు స్టోర్ రూమ్ ఉంది. ఆ స్టోర్ రూమ్ లో మీరు వెళ్ళి మన ప్లాట్ నంబర్ చెప్పి మన పేరు రాసిస్తే అక్కడ ఉన్న మన కిడ్స్ ఏవైతే ఆడుకోవడానికి ఉంటాయో అవన్నీ ఇస్తారనమాట. అవి తీసుకొని మనం ఆడుకొని మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఆ ఫెసిలిటీస్ మనం ఇక్కడ కలిగిస్తుంది. ఇక్కడ మీకు వాలీబాల్, టెన్నిస్ కోర్ట్. సో ఎవరికి ఇచ్చిన గేమ్ వాళ్ళు హ్యాపీగా ఆడుకోవచ్చు. ఇక్కడ మనకి ఏమైనా గేమ్ ఆడాలనిపిస్తే అక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉంది కదా రూమ్, సో అక్కడికి వెళ్ళి వాళ్ళ పర్మిషన్ తీసుకొని అక్కడి నుంచి ఇక్కడికి బాల్స్ అండ్ షటిల్స్ ఆడాలనుకుంటే తీసుకొచ్చుకొని హ్యాపీగా ఆడుకోవచ్చు. చూసారుగా, ఇంట్రెస్టింగ్ బాక్స్ క్రికెట్. సో చూసారు కదా, సో అన్ని రిసార్ట్స్లలో మీరు చూసిన శాండ్ అనేది డిఫరెంట్ అయి ఉండొచ్చు, బట్ ఇక్కడ మన యుఎస్ఎం ఇన్ఫ్రాలో మాత్రం వీళ్ళు దుబాయ్ నుంచి ఇక్కడ శాండ్ అనేది తెప్పించడం జరిగింది. చూసారా, రెడ్ శాండ్. సో నెక్స్ట్ మనం మినీ గోల్ఫ్ ఎలా ఉందో చూద్దాం. సో చూసారుగా, ఇది మినీ గోల్ఫ్ అన్నమాట. సో అక్కడ ఫొటోస్ దిగొచ్చు హ్యాపీగా, అండ్ సైకిల్స్ ఉన్నాయి చూసారుగా, మంచిగా ఆడుకోవచ్చు. చూసారుగా, చిన్న పెద్ద తేడా లేకుండా హ్యాపీగా చిన్ననాటి మెమరీస్ అన్ని గుర్తు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నాకు ఇదంతా విజిట్ చేయాలంటే, ఇలా నడుచుకుంటూ వెళ్ళాలంటే కొంచెం బోరింగ్గానే ఉంది. సో కొంచెం కొత్తగా సైకిల్ ట్రై చేద్దామా? చూసారుగా, చిన్న సైకిల్ నా కోసం కొంచెం చిన్న సైజే ఉంది. సో అయినా ఓకే, అడ్జస్ట్ అవుతా. ఇప్పుడు మీరు మినీ గల్ఫ్ ఉంది కదా, మనం ఇప్పుడు మినీ గల్ఫ్ చూపిస్తాను మీకు. అంటే మినీ గల్ఫ్ అంటే మనం చాలా అవుట్ సైడ్ వెళ్ళి మనం గల్ఫ్ కి వెళ్ళి ఆడుతూ ఉంటారు అందరూ, కానీ మన దగ్గర కూడా మినీ గల్ఫ్ చేసామండి. సో బేసిక్గా మనం అందరం బయటకు వెళ్ళి ఆడుతుంటాం కదా మినీ గల్ఫ్ అనేది. సో ఇక్కడ మన యుఎస్ఎం ఇన్ఫ్రాలో మనకి మినీ గల్ఫ్ కూడా ఉంది. చూడండి, సో గాయస్, నేనైతే ఫస్ట్ టైం ఈ మినీ గోల్ఫ్ అయితే ఆడుతున్నా మన యుఎస్ఎం ఇన్ఫ్రాలో. నిజంగా క్రేజీ కదా, నేను ఎప్పుడు ఆడలేదు. సో నెక్స్ట్ చూసారుగా, పెద్దవాళ్ళు చిన్న వాళ్ళని తేడా లేకుండా అందరూ ఏం చక్కగా హ్యాపీగా చెట్ల కింద కూర్చొని అలా ఊగుతూ కూర్చున్నారు. చూడండి,
ఇప్పటివరకు మనం మినీ గల్ఫ్ చూసాం కదా. సో ఇప్పుడు ఏంటంటే ఎవరైనా బర్త్డేస్ అవుతాయి సడన్గా, మనకు తెలీదు, వి డోంట్ నో. సో మనకు ఒక స్పేస్ కావాలి. సో ఆ స్పేస్ ఇక్కడ ఉంది. ఇక్కడ బర్త్డే చేసుకున్న వాళ్ళకి ప్లాట్ కొన్న ప్రతి కస్టమర్స్కి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఇదేం మనం వాళ్ళ కోసం ఒక ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళే వచ్చి మీకు అంతా డెకరేషన్ చేస్తారు. దానికి ఉన్న ఛార్జ్ ఏదైతే ఉందో కేక్ గీట్ అంతా ప్రొవైడ్ చేస్తారు కంపెనీ నుంచి, మనకి యూఎస్ నుంచి. ఎవరైనా చిన్న చిన్న పార్టీస్ కానీ, ఇన్వెల్సరీస్ కానీ, ఏదైనా చిన్న బర్త్డే పార్టీస్ కానీ, ఏదైనా చిన్న చిన్న వెకేషన్స్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే, ఏమైనా బర్త్డే పార్టీస్ అలాంటివి చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ హ్యాపీగా చక్కగా కూర్చొని డెకరేషన్ కూడా చేయించాల్సిన పని లేదు. వాళ్ళకి చెప్తే వాళ్ళే వచ్చేసి డెకరేషన్ చేయించి మనకి కేక్ కూడా వాళ్ళే ఆర్డర్ చేస్తారు. అండ్ ఆ రోజు మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పటి వరకు మనము మినీ గోల్ఫ్ అనేది చూసాం కదా గైస్. సో ఇప్పుడు బాక్స్ క్రికెట్ కూడా చూసేద్దాం అండ్ ఆడుదాం. సో గాయస్ ఇక్కడ సింగిల్ వీల్ సైకిల్ కాకుండా డబుల్ వీల్ అంటే మంచిగా ఇద్దరు కపుల్స్ కలిగి హాయిగా చక్కగా ఈవినింగ్ టైమ్స్లో మంచిగా సైకిల్ మీద నడపడానికి ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. 2 సీటర్ అనమాట. సో గాయస్ ఇప్పుడు మనం ఇందాక నేను చెప్పాను కదా ఇక్కడ ఫ్రూట్స్ ట్రీస్ 40 టైప్స్ ఉంటాయని. సో ఆ 40 టైప్స్ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, లెమన్ ట్రీ నుంచి. అండ్ ఇక మనకి ట్రీస్తో పాటు స్పెషల్గా పిల్లల కోసం పెద్దల కోసం ఒక చిన్న కేబుల్ బ్రిడ్జ్ లాగా మినీ బ్రిడ్జ్ అనమాట. 40 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పాను ఇందాక. సో ఆ 40 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. చూసారుగా, కస్టర్డ్ యాపిల్ నుంచి, లెమన్ ట్రీ నుంచి ఇలా లైన్గా 40 టైప్స్ ఆఫ్ మనకి ఫ్రూట్స్ని మనం చూడొచ్చు. హ్యావ్ ఎ లుక్. నాట్ ఓన్లీ 40 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, ఇక్కడ మనకి అడ్వెంచర్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనకి 2 విధాలుగా అలసిపోయి టైర్డ్ అయిపోయినప్పుడు అప్పుడు ఇలా ఫ్రూట్స్ రిలాక్సింగ్గా కూర్చొని తినడానికి ఆ ప్లాన్తో డిజైన్ చేశారు. సో గాయస్ చూసారుగా, పెద్దవాళ్ళకి మంచిగా ఎంజాయ్మెంట్ లాగా ఒక చిన్న మినీ కేబుల్ బ్రిడ్జ్ అని అనుకోవచ్చు. సో హాయిగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవుతూ పక్కన కూర్చొని చెట్లలో అలా ఫ్రూట్స్ తింటే ఇంకా బాగుంటుంది కదా. సో ఇక్కడ మనం అనుకుంటాము ఇక్కడ మనకి ఎవ్రీథింగ్ అనేది టీమ్ యుఎస్ఎం వాళ్ళ టీం అనేది మనకి క్లియర్గా 1-on-1 ఖచ్చితంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే కొంతమందికి డౌట్స్ ఉంటాయి కదా, సో ఏంటి అని చెప్పి. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి సందేహాలు లేకుండా క్లియర్గా వీళ్ళు పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. సో గాయస్ చూసారుగా, ఇక్కడ మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ ట్రీస్, ఇంకా మనకి ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ అండ్ చాలా ఉన్నాయి, వాట్ నాట్ అన్నీ ఉన్నాయి. అంటే లైక్ చూడండి, పక్కన పాండ్ ఒకటి, అండ్ ముందుకెళ్తే క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి అండ్ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తెచ్చుకోవడానికి చింత చెట్లు కూడా ఉన్నాయి చూడండి. సో గైస్ ఇది చూసారుగా, ఇది ఒక స్పెషల్ ప్లేస్ అన్నమాట. సో ఇంతవరకు మనం విజిట్ చేసిన ప్లేసెస్ అన్ని ఒకేసారిగా పైకెక్కితే అన్ని కవర్ అయిపోతాయి. హ్యావ్ ఎ లుక్. సో గైస్ చూసారు కదా, ఈ ప్లేస్కి మనం ఎక్కినట్లయితే కంప్లీట్గా ఈ రిసార్ట్ని కవర్ చేయొచ్చు. గైస్ మీకు ఇందాక ఒకటి చెప్పాను కదా, చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ ఉంది ఇక్కడ అని చెప్పేసి, అదేంటో కాదు జిగ్జాగ్ అనమాట. ఒకసారి లుక్ చూడండి. ఇక్కడ మీరంతా చూసారు కదా, నాకైతే చాలా నచ్చింది అండ్ ఐఎమ్ బయింగ్ 1 ప్లాట్ కూడా. సో ఆ 3 బెనిఫిట్స్ ఏంటో మీరు వీరి వాటిలోనే విని చూడండి. హాయ్ అండి, మా దగ్గర ప్లాట్ కొంటే 3 బెనిఫిట్స్ అని చెప్పాం కదా. అందులో ఫస్ట్ బెనిఫిట్స్ వచ్చేసి ప్లాట్ ఎట్లా కొంటారు, 5 years 10 years వెయిట్ చేస్తారు, దాంట్లో మంచి అప్రిషియేషన్స్ వస్తుంది. సో వచ్చేసి 15 years రిసార్ట్ మెంబర్షిప్ కార్డ్ అనేది ఫ్రీ ఇస్తున్నాము. దీంట్లో మీకు మేము ఇప్పుడు ఏదైతే అడ్వెంచర్స్ గేమ్స్ కానీ, ఏదైతే గ్రీన్ డ్యాన్స్ కానీ, 5 స్టేషన్స్ అన్నీ మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వస్తుంది.
ప్లస్ థర్డ్ బెనిఫిట్ వచ్చేసి మనకు ఏదైతే శాండిల్వుడ్ మీద మీకు అప్రిషియేషన్స్ మేము చెప్పామో 50% మనకు 12 ఇయర్స్ వెయిట్ చేసిన వాళ్ళందరికీ 50% మనం ఇస్తాం. ఓకే, సో నైస్ కదా, ఇంకెందుకు లేట్, వచ్చేయండి మన USM ఇన్ఫ్రా రిసార్ట్స్.